నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. సార్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఇప్పుడు ప్రస్తుతం జైల్‌లో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీకి సీఎం సందీప్ పాఠక్ గారు ఉంటారు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. అది నిజంగా ఢిల్లీ సీఎం సందీప్ పాఠక్ గారు ఉంటారంటారా? ఆయన్ని చేస్తారంటారా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు? జైలు నుంచి పాలన చేస్తున్నాడు ప్రెజెంట్ కేజ్రీవాల్ గారు. సా వారానికి 2 ములాఖతులుంటాయి. కొంతమందికి పర్మిషన్ ఉంది. అందులో ఈయన కూడా కలుస్తున్నాడు. కాకపోతే బయట నుంచి ఒక సీఎం అనే మనిషి ఆ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆహ్, మంత్రులకు అందుబాటులో ఉండాలి. కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లు ఇయన్నీ చేయాలి రెగ్యులర్‌గా కాబట్టి జైలుకి జనాలందరూ ఎళ్ళే ఇదైతే లేదు. అలానే జైల్‌లో స్పెషల్ క్యాంప్ పెట్టే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారు ఇన్ కేస్ అనుకుంటే వీళ్ళ ఆవిడని ఉంచుతారని చెప్పేసి మొన్నటిదాకా వార్తలొచ్చాయి. ఆళ్ళావిడకి ఏ తెలీదు, బీ తెలీదు. ఆవిడ ముఖ్యమంత్రిని చేస్తే ఏముంది మొత్తం అల్లకల్లోలమే. సో, ఇంకెవరున్నారని చూస్తే ఇప్పుడు జనాల్లోకి ఎక్కువగా సందీప్ పాఠక్ ఎళ్తున్నాడు. ఆయనకు 44 ఏళ్ల వయసు. జనాల్లోకి మంచిగా రోజు ప్రతి డోర్ కొట్టి ఇది మన 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' ప్రోగ్రామ్‌లో కీర్తిరెడ్డి అవును. చేస్తాడు చూడు అలా అన్నమాట. అందరి సమస్యలు తెలుసుకుంటున్నాడు. కేజ్రీవాల్‌ని కలుస్తున్నాడు. పోనీ ఈయనకు అర్హత ఉందా అనుకుంటే ఆయన ఐఐటీ మాజీ ప్రొఫెసర్. వెల్ ఎడ్యుకేటెడ్. ఎంఐటీలో గూడా ఆయన మ లైక్ మంచి డిగ్రీలున్నాయి. బాగా చదువుకున్నాడు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద బాగా అవగాహన ఉంది. హైలీ ఎడ్యుకేటెడ్. అనర్గళంగా మాట్లాడగలడు. అండ్ ఇప్పటివరకు ఆయన మీద అపవాదులేం లేవు. ఈయన మంచోడనే అంటారు ప్రతి ఒక్కరు. పైగా యంగ్. సో, అండ్ జనాల్లో తిరుగుతున్నాడు. వాళ్ళకేం కావాలో చూస్తున్నాడు. సో, ప్రెజెంట్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌కి ఏమైనా జరిగితే జైల్‌లో ఇన్ కేస్ ఏమైనా శిక్షలు లాంటివి పడితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా సందీప్ పాఠక్ ఉంటాడు అన్న వార్తలైతే బాగా వినిపిస్తున్నాయి. మరి ఇన్ కేస్ ఆయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలీదు గానీ, కేజ్రీవాల్ తన అధికారాన్ని వేరే వాళ్ళకి ఇస్తాడో లేదో మనకు తెలీదు. బట్ ప్రజల్లో నుంచైతే ఆయనకు మద్దతుంది అండ్ ఎక్కువ వినపడుతుంది. అలానే మిగతా యాప్ అధినేతలుంటారు. ఇప్పుడు ఈయన ఎవరంటే యాప్‌కి జాతీయ ప్రధాన కార్యదర్శి అంతే. రాజ్యసభ ఎంపీ. కానీ మిగతా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదంటే ముఖ్యమంత్రినే లోపలేసాడు. మనం తిరిగితే మనల్ని కూడా పట్టుకెళ్తారేమో అని చెప్పి వాళ్ళెవరు తిరగట్ల. ఈయన మాత్రం కొంచెం ధైర్యంగా ప్రజల్లోకెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని, వాళ్ళతో మాట్లాడి అన్నీ ఈయనకు చెప్తున్నాడు. ఈ సలహాలు అక్కడికెళ్తున్నాడు. ఈ రాయబారం ఎందుకు? అదేదో ఈయననే ఉంచొచ్చు కదా అని జనాలు అనుకుంటున్నట్టుగా ఒక వార్త. సార్, ఇప్పులో రారంటారా కేజ్రీవాల్ గారు బయటికి? ఇప్పట్లో రారు. కేజ్రీవాల్ గానీ, కవిత గానీ ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం లేదు. సిసోడియానే 1 ఇయర్ నుంచి ఉన్నాడు. మొన్న శరత్ చంద్ర కూడా బ్యాక్ పెయిన్ అని చెప్తే బెయిల్ ఇచ్చారు. పైగా సిసోడియా వాళ్ళ ఆవిడ క్యాన్సర్ అయినా సరే ఆయనకు బెయిల్ ఇవ్వల. సో, అప్రూవల్‌గా మారితే అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. బట్ అప్రూవల్‌గా మారితే నిజం ఒప్పుకున్నట్టే కాబట్టి జనాల్లో వీళ్ళకి ఆదరణ పోయి నెక్స్ట్ టైమ్ గెలిచే అవకాశం ఉండదు. థాంక్ యూ సార్.